వైఫ్ బ్యాంక్ ఆఫీసర్ అనుకుందాం, నెలకి 1,00,000 శాలరీ అనుకుందాం, 30 ఏళ్ళు శాలరీ సర్వీస్ చేస్తారు. 30 ఏళ్లలో ఆమె ఎంత సంపాదిస్తారో చూద్దాం. స్టార్టింగ్ 1,00,000 ఉంటుందా? ఉండదు. స్టార్టింగ్ 20,000 30,000 ఉంటుంది. అంటే యావరేజ్ మీద నెలకి ఎంత వేయచ్చు? 70. ఇప్పుడంటే 1,00,000 30 సంవత్సరాలు యావరేజ్ వేద్దాం. యావరేజ్ 70,000 అంటే ప్రతి సంవత్సరం ఆమె ఎంత సంపాదించారు? 8,40,000 లేదా 10 lakhs అనుకుందాం. 10 lakhs అనుకుందాం. నా వైఫే ఎవరి గురించి ఎందుకు? నా వైఫ్ బ్యాంక్ ఆఫీసర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్. సో సంవత్సరానికి 10 lakhs అయితే సంపాదిస్తారు. 30 ఏళ్ళు ఎంత సంపాదిస్తారు? 3 కోట్లు. గవర్నమెంట్ ఆఫీసర్ బ్యాంక్ ఎంప్లాయీ 30 సంవత్సరాల్లో ఎంత సంపాదిస్తుంది? మా ఇంట్లో పరిస్థితి చెప్తున్నాను నేను. ఎవరు? 3 కోట్లు. 3 కోట్లు. ఆమె ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి బ్యాంకుకి? 30 సంవత్సరాలు. ఉదయం 10 నుంచి 4 వరకు. బ్యాంకు క్యాష్లో ఉంటే మా సార్ ఏఎంఎల్ సార్ వచ్చాడని చెప్పి మధ్యాహ్నం వచ్చేస్తుందా క్యాష్ వదిలేసి? రావటానికి లేదు. ఇప్పుడు వేరే వాళ్ళని చెప్తారు పనులు జరుగుతూ ఉంటే మీరు. సో 30 సంవత్సరాలు నేను ఎంత? 3 కోట్లు. కానీ ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. కానీ ఉదయం 10 నుంచి 6 వరకు వెళ్ళాల్సిందే. రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. సో నాకు టైం ఉందా? ఏమి లేదు. పేషెంట్ని 10ంటికి చూస్తానని చెప్పి 11ంటికి వస్తే ఏమన్నా అంటారా? ఈరోజు నేను అనివార్య కారణాలు మీటింగ్కి రాలేదు, వేరే వాళ్ళు వచ్చి మీటింగ్ చెప్తారు కదా, ఇబ్బంది ఏం లేదు. నాకు టైం. నేను 10 సంవత్సరాల్లో ఎంత తీసుకున్నాను? 10 కోట్లు. ఖర్చులన్నీ పోను. ఇక్కడ ఖర్చులన్నీ పోను కాదు. గవర్నమెంట్ ఆఫీసర్ 30 సంవత్సరాల్లో 3 కోట్లు. నేను ఒక వెల్నెస్ హాస్పిటల్ జస్ట్ ఏదో పేస్ట్, పౌడర్, సబ్బు, లివరు అవి ఇవి పట్టుకొని అమ్ముతూ 10 కోట్లు. 30 సంవత్సరాలు 3 కోట్లు, 10 సంవత్సరాలు 10 కోట్లు. అర్థమైందా? ఇక్కడ టైం లిమిట్ కంపల్సరీ. వాళ్ళు ఇచ్చిన హాలిడేస్. ఇక్కడ లోన్ కారు, లోన్ హౌస్. ఇక్కడ ఓన్ కారు, ఓన్ హౌస్. ఓన్ టైం, ఓన్ వైఫ్. ముప్పై 3 10 చూస్తున్నారు. ఏదైనా చేయండి. ఇది ఫుల్ టైం కూడా కాదు. నేను నెలకు 15 రోజులు క్యాబ్స్ తిరిగి 15 రోజులు ఇంట్లో ఉంటే ఎవరు ఏమన్నా అంటారా? ఏం పెట్టామని? ఎలా ఉంది? బాగుందా? ఆదాయం బాగుందా? 30 సంవత్సరాలు 3 కోట్లు. 30 సంవత్సరాలండి జీవితాంతం. 10 సంవత్సరాలు 10 కోట్లు. అక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ కండిషన్ మళ్ళీ హెల్త్ ఇస్తుంది. అక్కడ మనం చేసిందంత గవర్నమెంట్ సర్వీస్. ఇక్కడ 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 ఈ రోజు అవసరమైతే 100 మందికి ఇవ్వచ్చు, 200 మందికి. ఇక్కడ 500 మంది కూర్చున్నారనుకోండి. ఈరోజు 50 మంది వినే బదులు మీరు సరిగ్గా వర్క్ చేస్తే 50 మంది నా మీటింగ్ వింటే, అంతకంటే 100 మంది మీటింగ్ విన్నారనుకోండి, ఇక్కడ మీ వర్క్ ఈజీ అవుతుంది. 10 గంటలు పెరుగుతాయి. ఏ చంద్రశేఖర్ రెడ్డి, ఏ రామ్ సంజీవ్ ఎవరైతే ఈ కండక్ట్ చేస్తున్నారో, మీరు ఒక్కడే వస్తే వింటారు, 10 మందితో వస్తే సంపాదించుకుంటారు. మీటింగ్ సిగ్గుపడకూడదు. మీటింగ్ సిగ్గుపడకూడదు. సూర్యుడు సిగ్గుపడి ఉదయించకపోతే
నందిని కూర్చోమ్మా. సూర్యుడు సిగ్గుపడి ఉదయించలేదనుకో, అట్లనే సిగ్గుపడితే ఏ పనులు కావు. రిలయన్స్ ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. కొత్తిమీర అమ్ముతున్నాడా లేదా? రిలయన్స్లో. కరివేపాకు అమ్ముతున్నాడా లేదా? ఆఫ్టర్ ఆల్ చెప్పల్స్ అమ్ముతున్నాడా లేదా? ప్రపంచ కుబేరుడికి లేని సిగ్గు మీకెందుకు పట్టండి? ఇంకా మీరెవరు? దాదాపుగా నేను జనవరి నుంచి రాయలసీమలో తిరుగుతూ ఉన్నా. అంటే నేను రాయలసీమలో తిరుగుతున్నాను. ఇంకా ఆ కరెంట్ లేదు. గట్టిగా ఉంటాడు గట్టిగా. లాంటి వాళ్ళకి 1% అంటే బల్బు ఇట్లా వెలుగుతూ ఉందన్నమాట. జనవరి టు సెప్టెంబర్ 9 నెలలైంది. చూస్తాం చేసేవాడి దగ్గరికి వెళ్తాం. సో మీరు వెంకటేశ్వర్లు, జయరామ్ గారు, మీ కెపాసిటీకి ఎందుకో సైలెంట్గా ఉన్నారు, డబ్బు ఎక్కువైంది. సో ఉదయ్, నువ్వు స్టాప్ పాయింట్ తీసుకున్నావు. కొన్ని చోట్లకి వెళ్తే నన్ను వదలకు తెలుసా? ప్రతి క్షణం నాతో ఉంటే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మోర్ నాలెడ్జ్, మోర్ మనీ. ఈ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాలంలో మీకు ఆస్తులు, అంతస్తులు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు లేకపోతే పొలాలు కాదు, బ్రెయిన్. ఓలావాడికి ఎన్ని కార్లు ఉన్నాయి? ఒక చిన్న యాపే. స్విగ్గీ వాడికి ఎన్ని హోటల్స్ ఉన్నాయి? ఒక చిన్న యాపే. అమెజాన్కి ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఒక చిన్న యాపే. ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి? చిన్న యాపే. బ్రెయిన్. ప్రస్తుతం కరెన్సీ అంటే ఏంటో తెలుసా? నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. నాకేమీ లేవు, నాకు ఆస్తులు, అంతస్తులు. అబ్దుల్ కలాంకి ఏమున్నాయి? సముద్రం పక్కన ఒక చేపలు పట్టుకునేవాళ్ళు. నాలెడ్జ్. ఏమయ్యాడు? ఇస్రో చైర్మన్ అయ్యాడు, భారతదేశానికి రాష్ట్రపతి. వినండి చెప్పండి. అలా కాదు. థమ్సప్ తాగగానే మహేష్ బాబుకి 10 కోట్లు ఇస్తున్నారే, కానీ మహేష్ బాబు ఏం చెప్తున్నాడు? థమ్సప్ తాగమని చెప్తున్నాడా లేదా? ఆఫ్టర్ పురుగు మందు తాగమని చెప్పిన మహేష్ బాబుకి 10 కోట్లు ఇస్తున్నప్పుడు మీ లివర్ బాగుద్ది, లివ్ యాక్ట్ తాగమని చెప్తే మీరు ముందు ఎంత గొప్పవాళ్ళు. ఎందుకో ఇంకా సిగ్గుపడుతున్నారు. అన్నిటికంటే యాక్చువల్గా సౌత్ ఇండియాలో డేర్ ఉన్న ప్లేసే రాయలసీమ. రాయలసీమలో కిడ్నీ పవర్ ఎక్కువ, డేర్ ఎక్కువ, కానీ తగ్గిపోతుంది. బట్ థమ్సప్ తాగమన్నోడు రియల్ హీరో, ఇది తాగమన్నోడు రియల్ హీరో. మీరు లివర్ బాగవుద్ది తాగమన్నారు అనుకోండి, చంపేస్తాడా? మన ఏమైనా ఫ్యాక్షన్ లీడర్స్ చంపేయండి కదా. ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక లేడీ సిరప్ ఉంది మా దగ్గర అని చెప్పడానికి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? బ్రోషి, వైట్ డిశ్చార్జి, పీరియడ్స్, సరిగా పీరియడ్స్ కాకపోవటం, పీసీఓడి ప్రాబ్లం, తెల్లబట్టే వ్యాధి, విపరీతంగా బ్లీడింగ్ అవుట్, ఇవన్నీ ఇవి క్లియర్ అవుతాయి. ఆమెకు చెప్పండి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారు, మీ ఇలాంటి ప్రోడక్ట్ ఉందని చెప్పండి. మీరు ట్రైన్లో వెళ్తున్నారు, ఒమేగా వేసుకుంటారు, బాత్రూమ్కి వెళ్ళి వేసుకుంటారా? నువ్వు అందరి ముందు వేసుకోండి. వాళ్ళు అడుగుతారు, చెప్పండి సార్. ఇక్కడ చెప్తే చాలు డబ్బులు ఇస్తున్నారు. 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో గాదిలింగప్ప గారు కలిశారు. మీరే నాదస్వరం. మళ్ళా లేదు, మీ స్వరమే లేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది? తర్వాత 1 నెల 15 రోజులు వాడేస్తారు, వదిలేస్తారు. కుదరదు. నేను సపోజ్ దీనికి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయి, ఒక జబ్బు వచ్చింది. 60 సంవత్సరాల తర్వాత ఆ జబ్బు వచ్చింది. 6 రోజులు వాడితే ఎలా తగ్గుతుంది?
60 సంవత్సరాలకి మీకు ఒక స్కిన్ డిసీజ్ వచ్చింది అనుకుందాం వేరే కాదు. 60 సంవత్సరాలకి బయటపడిందంటే 20 సంవత్సరాల్లో మీరు ఎన్ని కాఫీలు, టీలు, ఇడ్లీలు, రసాలు, సాంబార్లు, అన్నాలు, చికెన్లు, మటన్లు, మేకలు, గొర్రెలు ఎన్ని తినుంటారు. అవన్నీ బాడీలో ఏమేమి యాక్షన్ ఇచ్చినాయో. అంతేగాని వెంటనే చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ఒక ప్రోడక్ట్ ఇవ్వగానే తెల్లవారే ఫోన్ చేసి తగ్గలేదు అంటే ఎలా కుదురుతుంది? ట్రై, దానికే సామెత ఉంది ఇంగ్లీష్లో, బీటెక్ కదా, ట్రై అండ్ ట్రై అండ్ ట్రై, సక్సెస్ కమ్స్ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. సక్సెస్ అయినా అంతే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 సంవత్సరాల్లో 10 కోట్లు, 37 దేశాలు, 40,000 మీటింగ్లు, 25 అవార్డులు ఊరికే రాలేదు. కొన్ని సంవత్సరాలు నేను వెనక బెంచ్లో కూర్చొని అందరికి కొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఉండి కొట్టించుకుంటున్నాను. నువ్వేం చేస్తావంటే గంటకు వచ్చినట్టు లంచ్ టైం అయింది. మీటింగ్ ఎన్నింటికి అన్నా అనకపోయినా మీరు నెలకు 10 లక్షలు సంపాదించినా మీదే, అది నాది కాదు, నాకు ఇవ్వదు కదా. నేను మిమ్మల్ని ఆరోగ్యం ఇవ్వమంటున్నాను, సంపాదించుకోమంటున్నాను, నా కోసం కాదు కదా. నేను మీటింగ్ చెప్పి నాలెడ్జ్ నాకు పెరుగుతుంది. మీకెప్పుడు? నేను 37 దేశాలు తిరిగాను, మీరు ఎన్ని దేశాలు తిరిగారు? రాజలింగప్ప ఎన్ని దేశాలు వెళ్ళారు? నువ్వే పోలేదు. ఆనందం చేసుకునే దాంట్లో ఏం చీఫ్ మినిస్టర్ లోపలికి వెళ్ళలేదా? ప్రైమ్ మినిస్టర్ లోపలికి వెళ్ళలేదా? ఎంపీలు అరెస్ట్ అవ్వలేదా? సీఎంలు అరెస్ట్ అవ్వలేదా? తప్పు చేస్తే ఎవరైనా పక్కన పెట్టేయండి. నేను సీఈఓ లాగా బిహేవ్ చేస్తే సారోడి ఇంటికి రాను, లేకపోతే ఆ టెంపుల్కి వచ్చి కొనుక్కొని తిన్నా, లేదా చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి వచ్చి టిఫిన్ చేయను. నేను అట్లా ఉన్నాను, అందరికీ మామూలుగా ఉంటాను. మీరు నా పక్కన ఉండి కూడా మీరు సంపాదించుకోలేదంటే అది మీకే నష్టం. యూజ్ చేసుకోండి, మీరు బాగా అర్థం చేయండి, నాలెడ్జ్ అర్థం చేసి బాగా సంపాదించుకోండి. ఓకే, అంతే నేను చెప్పేది. రైట్, ఇప్పుడు వెల్నెస్ అంటే ఒక మీటింగ్ అంటే ఏదో అనుకుంటాడు అని చెప్పి ఇవన్నీ చెప్పానండి. సో నేనెవరో యాక్చువల్ అంటే నన్ను పిలిచిన వాళ్ళు నా గురించి అంతా చెప్పాలి. ఈయన ఇన్ని దేశాలు వెళ్ళాడు, ఇన్ని చేశాడు, ఇన్ని అవార్డులు తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే నేనే వచ్చి కష్టమైన పని ఏంటో తెలుసా, ఇక్కడ కూర్చొని మాట్లాడాడు. చాలా మందికి చాలా ప్రిపేర్ అవుతారు, అక్కడికి వస్తే మీకు అది చేర్చుకోవడానికి నెక్స్ట్ మంత్ 10, 11 వెల్నెస్ సర్టిఫికేట్ క్లాసు హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 10, 11 ఆల్రెడీ ఫస్ట్ సీటు హనుమంతప్ప గారు బుక్ చేసి నెక్స్ట్ మంత్ 10, 11 హైదరాబాద్లో మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది తెలుసు కదా, ఈచ్ క్లాస్ 7,500. 4 క్లాసులు అటెండ్ అయితే మీకు వెల్నెస్ కోచ్ సర్టిఫికేట్ వస్తుంది. మీరు అదే సింగపూర్ వేరే చోట అయితే మీరు 2 లక్షలు 3 లక్షలు పెట్టాలి. ఇక్కడైతే మీకు 25,000 30,000 అవుతుంది. ఫస్ట్ క్లాస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ 10, 11 హైదరాబాద్. అక్కడ 1 నైట్ స్టే ఇవ్వడం జరుగుతుంది. భోజనం, లంచ్ ఉంటుంది. నైట్ 1 అవర్లో ఇస్తారు. మీ అబ్బాయి ఉన్నాడు, 1 అవర్లో బ్యానర్ ఇస్తారు. మీ ఫోటోలు ఎంత చక్కగా వస్తాయి బ్యానర్ ఉంటే. ఏమని ఏం చేస్తున్నాడో తెలియదు కదా, అటు ఇటు తిరుగుతున్నాడు, వెనకేం లేదు కదా. సెల్ గురించి చెప్పే ముందు సెల్ ఫోన్స్ మోకూడదు. మైక్ కష్టంగా ఉంది, మైక్ పట్టుకొని లోపల ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ముందుకు వస్తే పర్వాలేదు, లోపల. సెల్, సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ శరీరము దేంతో తయారై ఉందంటే సెల్స్తో తయారైంది. సెల్స్తో, ఆ సెల్ కాదు, సెల్స్తో తయారైంది.
మీరు సెల్స్ తో తయారయ్యారు, నేను సెల్స్ తో తయారయ్యాను, ఇక్కడున్న అందరూ సెల్స్ తో తయారయ్యారు. నరేంద్ర మోడీ కూడా సెల్స్ తో తయారయ్యాడు. కానీ షేపులు డిఫరెంట్. మీ షేప్ వేరు, నా షేప్ వేరు, ఆయన షేప్ వేరు. కానీ అందరూ దేనితో తయారయ్యారు? సెల్తో.